షాంపూ ప్యాకెట్లు ఉన్నాయి కదా, షాంపూ ప్యాకెట్ అని కాదండి, ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో వాడే ఆయిల్ ప్యాకెట్లు అవ్వచ్చు, షాంపూ ప్యాకెట్లు అవ్వచ్చు, నేను ఫేస్కి రాసిన క్రీములు అవ్వచ్చు, ఏవైనా సరే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమిలో కలిసిపోయి ప్రకృతిని పాడు చేస్తా ఇలాగే ఉండిపోతాయి. ఈ ప్యాకెట్లని మీరు వాడినట్లయితే కొంచెమైనా చెడులో మంచి ఏంటంటే, కొంచెమైనా ఏం చేస్తారంటే దీన్ని ముక్కగా కట్ చేసి పడేయటం కన్నా కూడా దీన్ని ఇలా కట్ చేసి వాడుకోండి. ఇలా కట్ చేసి వాడుకుంటే ఈ ముక్క దీంతోనే ఉండిద్ది. దీని పర్పస్ ఏంటంటే, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళ పర్పస్ కానీ తయారు చేయడం పర్పస్ ఏంటంటే దీనంటే రీసైకిల్ చేయొచ్చని వాళ్ళ ఉద్దేశం. చిన్న మొక్క అనుకోండి, ఆ మొక్క ఆడ పడేస్తే అది ఏరుకొని ఎవడు రీసైకిల్ చేయడు. ఇలాంటిది దొరికితే కనీసం ఇవన్నీ ఒక 1000-1,00,000 కలిపి రీసైకిల్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం. కానీ ఈ చిన్న కాగితాలు ఎవడు రోడ్డు మీద ఏరుకునే వాళ్ళు కూడా ఇవి ఏరుకోరు. ఎందుకంటే ఇవి దీనివల్ల వాల్యూడ్ అదే 10 రూపాయల డబ్బా, ఇంత పారాషూట్ డబ్బా లాగో లేదు మన కూల్ డ్రింక్ డబ్బా లాగా ఇంత ఉంటే అవి ఏరుకుంటాడు. అట్లాంటి ఒక 100 వచ్చిన వాడు ఒక 100 రూపాయలు 50 రూపాయలు వస్తాయని చెప్పి. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే దీని ట్యాక్స్లు వస్తున్నాయి, జిఎస్టీలు వస్తున్నాయి అని అట్లా కాకుండా మన ప్రకృతి ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా హిట్లర్ అయినా గడాఫీ అయినా లేదంటే ఇంకోటి సద్దాం హుసేన్ అయినా లేదంటే బిన్ లాడెన్ అయినా ట్రంప్ అయినా ఎవరైనా వచ్చింది మన విజిటర్సే. ఈ భూమి మన సొంత కాదు, ఈ భూమి మన సొత్తు కాదు, మళ్ళీ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఇవ్వాలి. ప్రకృతి జోలికి వెళ్ళి ప్రకృతిని పాడు చేస్తే ప్రకృతి ప్రళయం రూపంలో వచ్చి భూకంపాలు కానీ ఏమైనా వస్తాయి. అందుకని ప్రకృతి జోలికి పోకూడదు, పంచభూతాలని కాపాడాలి. తయారు చేస్తున్నాం మనం, ఇది పాడు చేస్తున్నాం, పడేసి వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి మంది ఎన్ని కోట్లు అవుతాయి, ఇవి ఎన్ని వేల కోట్లు అవుతాయి. ఒక్కోటి రోజుకి ఒకటి వాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఎందుకు తయారు చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళ లాభం తక్కువ దీని మీద, కానీ పబ్లిసిటీ బాగా వస్తుంది. ప్లస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేయలేదు, ఒక రూపాయి టక్మని కొనుక్కోవచ్చు అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇవి తయారు చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక 10 రూపాయల డబ్బాలు తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా మనం వాడేసి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల డబ్బా వాడిన తర్వాత పడేస్తే ఎవడో ఒకటి తీసుకుని వెళ్ళిపోతుంది. నేను పారాషూట్ ఉంటుంది, ఇప్పుడు ఆయిల్ 10 రూపాయల డబ్బా ఉంటుంది అట్లా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ పబ్లిసిటీ కోసం, వీళ్ళ మార్కెటింగ్ కోసం, వీళ్ళ డబ్బులు రావడం కోసం మన ప్రకృతిని పాడు చేస్తున్నారు. ఏ కంపెనీలు కూడా మనం ఏం అనకూడదండి, ఎందుకంటే ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ డబ్బులు సంపాదించడానికి వాళ్ళకున్న మార్గాలు, బుద్ధి మనకు ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా పడేసి వెళ్ళిపోవడం తర్వాత ఈ ప్రకృతికి ఎంత పాడు చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు వండుకోవడానికి పండడానికి చెట్లు పండిన భూమి ఉండాలి కదా. ఇప్పుడు